గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మెగా 9 న్యూస్ at 6 PM. నేను రాజేశ్వరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. పాక్ రెచ్చగొడితే ఊరుకునేది లేదన్న రాజ్నాథ్ సింగ్. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. అమరావతి చట్టబద్ధతకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్. రాజకీయ నాయకులంతా మోదీకి తొత్తులే. సీమకు చంద్రబాబు, జగన్ చేసిందేమీ లేదన్న పాల్. భారత్పై మరోసారి దాడికి తెగబడ్డ పాక్. పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టిన భారత్. పాకిస్తాన్లోని కీలక నగరాలపై భారత్ దాడులు చేసింది. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిలోని పాక్ సైనిక స్థావరాల లక్ష్యంగా భారత్ దాడులకు దిగింది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో పాక్ మిజైళ్లను భారత్ నిర్వీర్యం చేసింది. చైనా నుంచి పాకిస్తాన్ తెచ్చుకున్న HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసింది భారత్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సంఘర్షణ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోని అమెరికా పౌరులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది. అలాగే లాహోర్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ తమ సిబ్బందికి తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక సిబ్బంది అంతా తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి ఆశ్రయం పొందాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం చేస్తున్న పోరాటం అనన్య సామాన్యమైందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తీవ్రవాదాన్ని తుదముట్టించే ప్రక్రియలో త్రివిధ దళాలు చూపించిన ధైర్య సాహసాలను చూసి దేశం గర్విస్తోందన్నారు. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పేందుకు ఇదే సరైన సమయమన్నారు ఉత్తమ్. వైమానిక దళంలో పనిచేసిన అనుభవం తనకుందని ఉత్తమ్ తెలిపారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 9 ఆతంకవాద స్థావరాలు, టెర్రర్ క్యాంప్స్పై చేసిన దాడులు చాలా విజయవంతంగా జరిగి మరోమారు మన భారత సైన్యం, భారత ఎయిర్ ఫోర్స్ యొక్క ధైర్య సాహసాలకి సమర్థవంతంగా మరి శత్రువుల మీద, టెర్రరిస్ట్ మీద దాడి చేసి భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు సాధించినందుకు, మరి పాకిస్తాన్ దేశానికి సరి అయిన బుద్ధి చెప్పినందుకు, టెర్రరిస్ట్ని మట్టి కనిపించినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనల స్వాగతం. మీలో చాలామంది తెలుసు, నేను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వైమానిక దళంలో యుద్ధ విమానాల పైలట్గా చాలా ఏళ్ళు పనిచేశాను. మరి యుద్ధ విమానాల పైలట్లు కానీ, సైన్యంలో ఉన్నవాళ్ళు కానీ అందరూ కూడా మరి నిన్న ఆపరేషన్ సింధూర్లో చాలా సమర్థవంతంగా, చాలా చాకచక్యంగా, ధైర్య సాహసాలతో ముందుకు పోయి దేశం మొత్తం గర్వించదగ్గ విధంగా వారి విధులు నిర్వహించడం మరి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డాగా మారిందని, జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత సుభాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఐసీకి భయపడి రేవంత్ టెర్రరిస్టుల జాబితా ఇవ్వట్లేదంటూ మండిపడ్డారు. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లిస్ట్ ఇవ్వాలని సుభాష్ డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి బీజేపీ నేత సుభాష్తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం రాష్ట్రంలో ఇంకా ఉగ్రవాదులకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. హైదరాబాద్ డేంజరస్ ప్రాంతంగా ఉంది, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి హెచ్చరించినా కూడా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదంటూ కూడా బీజేపీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ అంటే ఎన్వి సుభాష్ బీజేపీ సీనియర్ అంటే చీఫ్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇంకా రాష్ట్రంలో కానీ హైదరాబాద్లో ఇంకా ఉగ్రముక్కలు ఉన్నాయని చెప్పొచ్చా? టెర్రరిస్టులు ఉన్నారా? 100% ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగినా కూడా హైదరాబాద్కు లింక్ ఉంటుంది. అంటే తెలంగాణకు హైదరాబాదు, కరీంనగర్, నిర్మల్, బోధాన్, తర్వాత జగిత్యాల్ ఈ ఉగ్రవాద సంస్థలు మరి అక్రమ వలసదారులను ఇక్కడికి హైదరాబాద్కి పంపించి ముఖ్యంగా పాత నగరం ఓల్డ్ సిటీ ఏదైతే అంటామో హైదరాబాద్లో
వారికి స్థావరాలు కూడా ఏర్పాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వారు వేరే దేశానికి ఇక్కడికి వచ్చి ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ ప్రేరేపిస్తూ ఇక్కడ యువకులకు కూడా ట్రైనింగ్ ఇచ్చిన క్యాంపులు కూడా సందర్భాలు కూడా మనం చాలా చూసినాం అన్నట్టు. ఇటీవల పహల్గాన్లో జరిగిన ఏదైతే అమాయకులైన టూరిస్టులను 26 మందిని పుట్టనబెట్టుకున్న ఈ యొక్క టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకు దేశ ఆర్థిక మన అంటే జస్ట్ హోం మంత్రి చాలా క్లియర్గా ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి స్వయాన మాట్లాడి ఇటువంటి సంస్థలు ఎవరైతే ఉన్నారో అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఏంటంటే గుర్తించి వారికి ఏంటంటే వాళ్ళకి పాస్పోర్ట్ ఉన్నా కూడా తర్వాత వాళ్ళకు వీసా ఉన్నా కూడా వీసా గడువు ఉన్నా కూడా పాకిస్తాన్ను ముఖ్యంగా పాకిస్తాన్ను తిరిగి పంపించాలని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అటు ఏంటంటే గుజరాత్లో మహారాష్ట్రలో ఈ యొక్క 12 రోజుల్లో సుమారు 15,000 మందిని పట్టుకొని వారి ఫేక్ ఐడెంటిటీస్ ఏదైతే గుర్తించి వారికి పాస్పోర్ట్లు ఉన్నా లేకున్నా వారిని ఏంటంటే పక్క రాష్ట్రానికి అంటే పక్క ఏంటంటే దేశానికి పంపించిన ఒక సందర్భాన్ని చూస్తుంటే తెలంగాణలో మాత్రం ఇటువంటిది ఇంకా మొదలు పెట్టలేదని చెప్పి కూడా మేము ఆలోచిస్తాం. ఒక విషయం, ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పాకిస్తాన్కి సంబంధించిన అంటే వీసాలని రద్దు చేసినాక కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ప్రభుత్వం హెచ్చరించి కూడా డీజీపీ ఆధ్వర్యంలో కూడా పంపించింది. అంటే ఇంకా ఉన్నారా ఈ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ సంబంధించిన రోహింగ్యాలు కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన టెర్రరిస్టులకు సంబంధించిన వ్యక్తులు అంటే మద్దతుదారులు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారంటారా? 100% ఉన్నారు. మీరు అనేది ఏమంటే డీజీపీకు సీఎం చెప్పినాడు, మరి పోలీసు పోయి పట్టుకొచ్చిన ఏదైతే మన ఏంటంటే సందర్భాన్ని చూడలేము మనం. ఎంతమందిని పట్టుకున్నారో అంటే లిస్ట్ చెప్పండి మీరు. ఇంతమంది ఉన్నారు పాకిస్తాన్ నుంచి, రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు పాకిస్తాన్ నుంచి ఉన్నారు, ఇంకా వేరే దేశాల నుంచి ఉన్నారు అని ఇంతవరకు చెప్పలే కదా. అదే కదా మేము ఏంటంటే డిమాండ్ చేసేది. పక్క రాష్ట్రాల్లో గుజరాత్లో మహారాష్ట్రలో ఆల్రెడీ క్లియర్గా పట్టుకొని పేపర్లో ఫోటో కూడా చూపెట్టినారు. వాళ్ళందరినీ మొత్తం కింద కూర్చుని వెరిఫై చేసి పంపిస్తున్నారు. అమెరికాలో ఎట్లయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను పంపించినారో అట్లనే గుజరాత్ మహారాష్ట్రలో ఇస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇది ఎవరికన్నా భయపడుతున్నారా? మీ ఓట్లు ఏమైనా పోతున్నాయా? అంటే ఎవరికి భయపడుతున్నారని మీ ఉద్దేశం? ఓవైసీ గారికి భయపడుతుంటారు, ఎంఐఎంకి భయపడుతున్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళకి సపోర్ట్ చేసినారు కదా. మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు. రేపు మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు ఏమైనా సపోర్ట్ చేస్తారని చెప్పి అటువంటిది ఏమైనా ఉందా? నేను ఏమంటున్నాను, ఓవైసీ గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు ఈ దేశ ఏంటంటే పౌరుడు. ఆయనే హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు. ఆయన 5 సార్లు గెలిచినారు. వారికి కూడా బాధ్యత ఉంటుంది. వారికి ఇంకెక్కువ బాధ్యత ఉంటుంది. వారు ఏం చేయాలి? వాళ్ళు పోయి ఏంటంటే పట్టుకొని ప్రభుత్వానికి అప్పగించాలి. తద్వారా యుద్ధం జరగబోతుంది, యుద్ధం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అంటే యుద్ధం జరిగితే దేశవ్యాప్తంగా అంటే ఇటు పాకిస్తాన్ కూడా అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాజపా తరపున రాష్ట్ర ప్రజలకి ఏం చెప్తారు? మనం జాగ్రత్తగా ఉండాలి. మీ పక్కన ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళ కార్యకలాపాల మీద మీకు కనుక అనుమానం కనుక వస్తే తక్షణమే పోలీసుకు ఏంటంటే రిపోర్ట్ చేయండి. మా ఏంటంటే భాజపా కార్యకర్తలకు రిపోర్ట్ చేయండి. మీ మీద కూడా బాధ్యత ఉంది. ఒక పోలీసు, ఆర్మీ మీద, ప్రభుత్వం మీద కాదు, ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి మీద బాధ్యత ఉంది. దేశభక్తి చాటుకోవాలంటే ఇది ఇంత మంచి అవకాశం ఇంకా ఎప్పుడు రాదన్నట్టు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా దేశభక్తి కనుక మొత్తం చాటుకోవాలంటే నేను భారత పౌరుడిని, నేను భారతదేశానికి సపోర్ట్ చేస్తా అని అటు రేవంత్ రెడ్డి ఇటు ఓవైసీ ఇద్దరు కనుక అనుకుంటే వాళ్ళు కనుక చాటించుకోవాలంటే ఇంత మంచి అవకాశం మీకు ఎప్పుడు రాదు. ఎందుకంటే మోదీ గారు ఎప్పుడు ఒక్కొక్కసారి చూడండి, మోదీ గారు వచ్చిన తర్వాత తక్కువైపోయినాయి ఇటువంటిది. ఈ అవకాశం ఎప్పుడు రాదన్నట్టు. సో మీ యొక్క బాధ్యతను గుర్తిస్తున్నాం. మేము మళ్ళీ ఏంటంటే గుర్తు చేస్తున్నాం. మీరు బాధ్యత కలిగా వ్యవహరించండి, పట్టుకోండి, పంపించండి. థ్యాంక్ యూ. అంటే హైదరాబాద్లో ఉగ్రవాదుల మూలాలు ఉన్నాయని కేంద్రం హెచ్చరించినా కూడా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు. దీనికి ప్రధాన కారణం ఓవైసీకి భయపడి సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నట్టు కూడా ఎన్వి సుభాష్ చెప్తున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి దేశభక్తిని చాటుకోవాలంటే ఖచ్చితంగా అప్రమత్తంగా రాష్ట్ర ప్రజల్ని ఉంచాలి. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపట్టాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా9 టీవీ, హైదరాబాద్. ఆపరేషన్ సింధూర్పై విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. Thereby hampering our rights to utilize our legitimate waters under the treaty. In fact, if you see the preamble of the treaty itself states that the treaty was concluded in a spirit of goodwill and friendship. Mark those words, concluded in a spirit of goodwill and friendship.
ये भारत का धैर्य और भारत की सहनशीलता है जो 65 साल से हम इतनी प्रोवोकेशन के बावजूद इस ट्रीटी को निभा रहे हैं. However, as has been made clear earlier as well, Pakistan has not responded to our requests to enter into negotiations for a reassessment of the obligations under the treaty. A number of conditions have changed. This is a treaty that was based on the engineering techniques of the 50s and the 60s. We are living through the first quarter of the 21st century. Technological changes and technological advancements have to be taken into account. There are demographic changes, there are climate changes that have taken place, there is the imperative of clean energy, and of course, the terrorism that Pakistan has wreaked in the state of Jammu and Kashmir itself has hampered India's ability to exercise its rights under the treaty. Pakistan's persistent refusal to respond to our requests to enter into government-to-government negotiations on the modification of the treaty is, in a sense, itself a violation of the treaty. And therefore, India has taken the step of putting the treaty in abeyance until Pakistan abjures irrevocably its support for cross-border terrorism. Maybe I'll stop there. I mentioned earlier yesterday as well that this is an evolving situation. I would therefore ask all of you to be considerate and restrained. It will not be possible for us or my colleagues from the armed forces to share operational details at this point in time. Beyond that, if you have any questions, may I have time for only a few, and I'll try to answer those questions. Okay, I give the floor to Rishabh. On Secretary, good evening. This is Rishabh from Times Now. I just wanted to understand, as per the press release that has been released earlier today, it says that we have successfully hit at the air defense of Lahore. Does it give our forces a better chances if in case of further escalation? And are there other air defense places as well at strategic location that were targeted? Rishabh, you are violating the first rule that I set out at the end of my remarks. The press release that has been issued by the Ministry of Defense today speaks for itself. It is related to operational matters. It's been released by the Ministry of Defense. As more information becomes available, it will be released at the appropriate time. Once again, please don't go into operational details at this point in time because this is a constantly evolving situation. Yeah, go ahead. Foreign Secretary Smita Sharma, just wanted to ask, the Pakistani Minister Ishaq Dar in an interview has claimed that the national security advisors of India and Pakistan have spoken to each other, if you could confirm or deny, and is complete severance of diplomatic ties with Pakistan also on the table? I have no information with regard to contacts between the two national security advisors. Insofar as diplomatic relations are concerned, you've seen the steps that were announced in response to the following the meeting of the Cabinet Committee on Security on the 23rd of April. There are no further steps that are under consideration at this moment in time. Here, go ahead. फॉरेन सेक्रेटरी, मेरा नाम मनीष है, मैं TV9 भारतवर्ष से हूं और आपने खुद ही बताया कि कितना मिस इन्फॉर्मेशन क्रॉस बॉर्डर से आ रहा है, बल्कि ऐसा लग रहा है जैसे पाकिस्तान के प्राइम मिनिस्टर और डिफेंस मिनिस्टर तक भी प्रोपेगेंडा करने में मिस इन्फॉर्मेशन में आ गए हैं. वो कई बार तो ये तक दावा करते हैं कि हम 3 राफेल हमने गिरा दिया, इतने हमने मिग गिरा दिए, और जब उनसे पूछा जाता है तो वो कहते हैं कि सोशल मीडिया में हमने ये सब चीज़ें देखी थी. तो अगर आधिकारिक तौर पर अगर आप कुछ कह सकें इस पर, ताकि उन्हें भी समझ में आए कि इस तरह के प्रोपेगेंडा नहीं चलने वाला है. देखिए, जब सही समय होगा तो आधिकारिक तौर पे इसके बारे में सूचना दी जाएगी. लेकिन जो आपका प्रश्न है कि प्रधानमंत्री और
उप प्रधानमंत्री और विदेश मंत्री, उनके रक्षा मंत्री इस तरह की बातें कर रहे हैं, तो इसमें अचरज की कोई बात नहीं है। आखिरकार ये एक देश है जिसने अपना इसका जन्म लेते ही झूठ शुरू हो गया था। 1947 में जब पाकिस्तानी फौज ने जम्मू कश्मीर पे दावा बोला, तो उन्होंने किसी ऐसे वैसे व्यक्ति से नहीं, संयुक्त राष्ट्र से झूठ बोला कि हमारा कोई लेना देना नहीं है इससे। ये लोग जो गए हैं वो तो कबायली हैं। वो तो जब हमारी फौज वहाँ पे पहुंची और यूएन के लोग, संयुक्त राष्ट्र के लोग खुद वहाँ पे पहुंचे, उन्होंने देखा कि वहाँ तो पाकिस्तानी फौज घुसपैठ करके आ गई है, उसके बाद पाकिस्तान को मुंह की देखनी पड़ी और उनको मानना पड़ा कि हाँ, उनकी फौज वहाँ पे कुछ समय से पड़ी हुई है। तो ये जो यात्रा है एक तरह से 75 साल पहले शुरू हो चुकी है, तो आई एम नॉट सरप्राइज दैट दिस काइंड ऑफ डिसइंफॉर्मेशन इज बीइंग इंडल्ज्ड इन। या सिद्धांत। So Siddhant from Beyond. Sir, we have seen a lot of negative comments coming from the Pakistani military of escalation. If tomorrow there is an escalation, there are strikes, we know one attempt has been thwarted, what will be the Indian response to those attempts of creating more escalation? Because it is looking like it's going towards more escalation. And my second question is, are any other world powers, essentially the P5 countries, the West Asian countries, reaching out to de-escalate the current situation? Look, on escalation, we've already made our stance clear. I mean, there are two basic points. First of all, it is Pakistan that escalated on the 22nd of April. We are only responding to that escalation. And then what we have said yesterday and what my colleagues have said today, that now if there is an attempt at further escalation by Pakistan, it will be responded to in an appropriate domain. And therefore, the choice is entirely that of Pakistan to make. As to your second question, I don't think I can do better than to point you in the direction of the statements that are being made from practically every chancellery in the world and the sentiment that they are carrying. That sentiment essentially and for the major portion is support for the government of India in the context of the condemnation of the terrorist attack. ఆపరేషన్ కగార్ ఎట్టి పరిస్థితుల్లో ఆగబోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పడంతో బలగాలు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాయి. ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో గాలిస్తున్నాయి. ఇప్పటికే కర్రెగుట్ట మధ్యలో పాగా వేసిన బలగాలు మావోలకు సవాల్ విసురుతున్నారు. అయితే గుట్టను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న జవాన్లకు ల్యాండ్ మైన్లు తలనొప్పిగా మారాయి. ఎక్కడ ఏముందో తెలియక ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఓ జవాన్ ల్యాండ్ మైన్ మీద కాలు వేయటం, అది పేలటంతో అతన్ని ఆర్మీ హెలికాప్టర్ ద్వారా జగల్పూర్ హాస్పిటల్కు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కూంబింగ్ నిర్వహిస్తున్న దళాలకు మావోయిస్టులు ఎదురుపట్టడంతో రెండు వర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఏపీలో మద్యం కుంభకోణం కేసును దర్యాప్తు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో తరలించారన్న ఆరోపణలు రావడంతో ఈడీ రంగప్రవేశం చేసేందుకు చర్యలు చేపట్టింది. మద్యం కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని సిట్ చీఫ్కు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్కు ఈడీ లేఖ రాసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసు దర్యాప్తు చేస్తామని ఈడీ ఆ లేఖలో పేర్కొంది. చెరువులు, కుంటలు, పార్కులు తదితర ప్రభుత్వ భూములను కాపాడే లక్ష్యంతో ఏర్పడిన హైడ్రా మొట్టమొదటి పోలీస్ స్టేషన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్లో బుద్ధ భవన్ పక్కనే నిర్మించిన హైడ్రా భవన్ను ప్రారంభించారు సీఎం రేవంత్. హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం హైడ్రా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత హైడ్రాకు కొత్తగా కేటాయించిన డీసీఎం స్కార్పియో కార్లు, బైక్స్ను ప్రారంభించారు. హైడ్రా పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. హైడ్రా స్టేషన్లోని వివిధ విభాగాలను సీఎంకు వివరించారు కమిషనర్ రంగనాథ్. Thank you, sir. Thank you very much.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అతని కుటుంబ సభ్యులపైన కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు చేశారు. నవ నిర్మాణ్ కంపెనీ పేరుతో రేవంత్ అతని సోదరులు దోచుకు తింటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు జడ్సన్. రేవంత్ అతని సోదరుడు కృష్ణారెడ్డి తెలంగాణ సంపదను దోచుకుని తింటున్నారని మండిపడ్డారు. తాను ఎలాంటి కేసులకు భయపడబోనని, ఆధారాలు తప్పైతే ఉరి తీయండి అంటూ సవాల్ విసిరారు జడ్సన్. ఈ టెండర్లో కూడా మొత్తం నవనిర్మాణే. ఎవరు నవనిర్మాణ అంటే అనుముల కృష్ణారెడ్డి. తెలంగాణ దగా చేస్తున్నది, మోసం చేస్తున్నది, కొనసాగిస్తున్నది రేవంత్ రెడ్డి సాబ్. మీరు ఏం కేసులు పెట్టుకున్నాకే ఫరక్ పడదు. ఇక్కడ మొత్తం సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఇందులో ఏమన్నా అబద్ధం ఆడితే జైల్లో పెట్టుడు కాదు, నా డైరెక్ట్ ఉరిదీయుండ్రి. నేను చెప్పింది అబద్ధం అయితే ఉరిదీయుండ్రి. నా జైల్లో పెడితే బెయిల్ కూడా తెచ్చుకోండి. ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా. అన్ని దొంగ మాటలు. సినీ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ తన సోషల్ మీడియాలో స్వతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలను బాస్టర్డ్ అంటూ నోరు పారేసుకుంది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే సృష్టిపై కేసు నమోదు చేయాలి అంటూ గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు షేక్ కరీం పోలీసులను ఆశ్రయించారు. అసలు ఆమె ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న అంశంలో వారు తీవ్రంగా స్పందించారు. అసలు కరీం ప్రధాన డిమాండ్ ఏంటి? ఈ ఫిర్యాదు వెనుక జానీ మాస్టర్ హస్తముందా? కరీంతో మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్. సినీ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మపై గుంటూరు నగరంలో ఎన్ఎస్యుఐ నాయకులు కేసు నమోదు చేశారు. అసలు కేసు ఎందుకు పెట్టారో, దానికి గల కారణాలు ఏమిటి, వాళ్ళ థీమ్ ఏంటనే దాని గురించి ఎన్ఎస్యుఐ నాయకులు కరీం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. చెప్పండి కరీం, సృష్టి వర్మపై కేసు పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి? సృష్టి వర్మ తన సోషల్ మీడియాలో మహాత్మా గాంధీ గారికి, జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారిని, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారిని అసభ్యకరంగా కించపరుస్తూ బాస్టర్డ్ అని తిట్టడం, ఈ దేశానికి సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు, అదేవిధంగా వాళ్ళ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో నుంచి తొలగించాలి అనేటటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో దాన్ని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ బృందం పక్షాన కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా సృష్టి వర్మను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మొన్న సోమవారం రోజున జరిగినటువంటి గ్రీవెన్సీ సమావేశంలో ఎస్పీ గారి కార్యాలయంలో వెళ్ళి శాంతియుతంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ పక్షాన ఏదైతే చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారిని, అడిషనల్ ఎస్పీ గారిని కలవడం జరిగింది. కలిసి మా యొక్క కేసుని సృష్టి వర్మ పైన ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ని నమోదు చేయాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇటీవల జానీ మాస్టర్పై చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో మీరు కావాలని సృష్టి వర్మ టార్గెట్ చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. దాని పట్ల మీరేమంటారు? లేదు, నేను గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో కానివ్వండి, వేరే ప్రెస్లో కానివ్వండి వస్తూ ఉన్నాయి, అనేకమైనటువంటి కథనాలు వస్తూ ఉన్నాయి. అది మొత్తం అవాస్తవం. నేను ఈ భారతదేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహాయోధులు, అలాంటి మహాయోధులు గురించి ఎవ్వరు కూడా మాట్లాడినప్పటికి కూడా దానిపైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హక్కు ఉన్నటువంటి పరిస్థితి ముందుగానే. మీరు పోలీసులు గుంటూరు జిల్లా కార్యాలయంలో ఆమె మీద కంప్లైంట్ చేయమని ఇప్పటికే 3 రోజులు అవుతుంది. ఇప్పటివరకు కంప్లైంట్ నమోదు అవ్వలేదు. దీని మీద ఏమన్నా అనుమానం ఏమైనా వ్యక్తం అవుతుందా మీకు? అదే మేము సోమవారం రోజు వెళ్ళి గ్రీవెన్సీలో కంప్లైంట్ పెట్టడం జరిగింది. దాని తర్వాత మంగళవారం, బుధవారం 2 రోజులు కూడా అయిపోయింది. 3 రోజులు అవుతా ఉంది. ఇప్పటికి కూడా దాని మీద తగినటువంటి చర్యలు తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. మేము ఎవరైతే ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ గారు మీ పరిధిలో ఉన్నటువంటి సిఏ గారిని కలవమని చెప్పేసి చెప్పారు, అదేవిధంగా వివిధ డిఎస్పీ గారిని కూడా కలవమన్నారు. మేము శాంతియుతంగా వెళ్ళి కలవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి సమాచారం కూడా లేదు. ఇప్పుడు దాకా ఆ సృష్టి వర్మ పైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదని చెప్పేసి మేము 2 రోజుల నుంచి స్టేషన్ దగ్గరికి కూడా వెళ్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. మేము దీనిపైన ఒకటే చెప్తా ఉన్నాం, మీరు కఠినంగా చర్యలు తీసుకోకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మా గాంధీ గారి ఫోటో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి మహాత్మా గాంధీ గారిని దుర్భాషలాడుతూ, బాస్టర్డ్ అని తిడుతూ, ఈ దేశానికి పట్టినటువంటి
దరిద్రులు అని తిడుతూ ఈ దేశాన్ని సర్వనాశనం చేశారనేటటువంటి కథనాలను డైరెక్ట్గా సోషల్ మీడియాలో తను పెట్టినప్పటికి కూడా బాధ్యత కలిగినటువంటి ఈ భారతదేశ పౌరులంగా మేము వెళ్ళి కంప్లైంట్ పెట్టినప్పుడు కూడా ఇప్పుడు దాకా చర్యలు తీసుకోకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనిపైన అయితే చూస్తూ ఊరుకోము. మాకు షష్ఠీ వర్మ పైన కంప్లైంట్ పెట్టి తగు చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ బృందం పక్షాన గుంటూరు జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. అయితే సినీ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మపై ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసేందుకు ఎన్ఎస్యుఐ సిద్ధంగా ఉందని చెప్తున్నారు. కానీ మరోవైపు రాష్ట్రంలో పలు నేతలపైన ఎవరైనా దుర్భాషలాడితే వెంటనే పోలీసులు స్పందించి వెంటనే కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెడుతున్నా కూడా ఒక దేశానికి గతంలో సేవలు చేసినటువంటి మహాత్మా గాంధీ మరియు తొలి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి శ్రేష్ఠి వర్మపై ఇంతవరకు పోలీసులు కూడా చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వెంకటేష్, మెగా 9 టీవీ, గుంటూరు. ఇవి న్యూస్ at 6 PM అప్డేట్. కీప్ వాచింగ్ మెగా 9.